మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అమ్మల కన్నా అమ్మ శ్రీ 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 మావుళ్ళ అమ్మవారి దేవస్థానంలో వేళ ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక అలంకరణ, శాకాంబరి అలంకరణతో అన్ని మొక్కలు అంటే కూరగాయలు అలాగే పండ్లు అన్నిటితో మొక్కలు అలాగే కరివేపాకు, కొత్తిమీర, జాంకాయలు, సీతాఫలాలు అన్ని ఫ్రూట్స్తో కూడా ఇక్కడ అత్యంత అద్భుతంగా అలంకరణ జరిగింది. దీని విశిష్టత ఇక్కడ మనతో ఉన్న ఈవో గారు అన్నారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఎటువంటి ప్రత్యేకతలు ఈ రోజు సంతరించుకున్నాయి, ప్రజలకు వచ్చిన భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలగజేస్తుంది? జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసిన మన అందరూ ఎలవేలు పారాధ్యాయం శ్రీ మావుళ్ళమ్మ వారు చాలా అత్యంత విశిష్టమైన అమ్మవారు. ఈ అమ్మవారికి సంవత్సరం పొడిగిన సాంప్రదాయానుసారం నిత్యం పండుగలు జరగనున్నది సాంప్రదాయంగా ఉంది. అందులో భాగంగా ఇవాళ ఆషాఢ శుద్ధ పౌర్ణమి అత్యంత విశిష్టమైన రోజు, వ్యాస పౌర్ణమి. అలాంటి పౌర్ణమి రోజున అమ్మవారికి కాయగూరలు, వివిధ రకాల పళ్ళు ఫలాలతో అలంకరణ చేయడం ద్వారా భక్తులు ప్రజలకు ఎవరికి అన్నపానాలకు లోట్లే జీవితం అమ్మవారు ప్రసాదిస్తుందన్న నమ్మకం. దీన్ని మరింత వైభవంగా ఘనంగా చేయడానికి ఈ దేవస్థానం ప్రధాన అర్చకులు మధ్యరాలు మల్లికార్జున స్వామి గారు, అలాగే మా అర్చకులు, సిబ్బంది, అలాగే విజయవాడ నుంచి వచ్చిన దాదాపు సుమారు 40 మంది నిపుణులు, అలాగే వందలాది మంది మహిళా సేవకులు సహాయ సహకారంతో గత రోజున్నరగా ఇది అందంగా తీర్చిదిద్దడానికి చాలా విశేషంగా కృషి చేయడం జరిగింది. అలా వచ్చిన భక్తులందరికీ ఉచితప్రసాదం జరుగుతుంది. ఇవాళ అత్యద్భుతంగా వచ్చిన ఈ అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా అన్నపానాలకు లోట్లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది. అంచేత భక్తులందరూ ఈ అమ్మవారిని శాకాంబర అలంకరణలో దర్శనం చేసుకొని కోరుతున్నాము. అలాగే అందరూ బాగుంటే మనం బాగుంటున్న దీనికి అనుగుణంగా రైతులందరూ బాగుంటే వ్యాపారాలు పెడితే ధాన్యం అంటే ధనం అంటేనే ధాన్యం నుంచే ధనం అనే ప్రస్తావన వచ్చింది. అందుకు రేపు ధాన్య పూజ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే రైతులందరూ ఈ ధాన్య పూజలో పాల్గొని తలో కొన్ని ధాన్యం అలా పసుపు అని చెప్పిన దేవస్థానం చెప్పడం జరుగుతుంది. ఇది కూడా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కూడా ఆయన సలహా సూచనల మేరకు, ఆదేశాల మేరకు భక్తులందరూ బాగుండాలి, జనం అందరూ బాగుండాలి, అందుకు అనుగుణంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అన్న సూచనలకు అనుగుణంగా రేపు ధాన్యలక్ష్మి పూజ చేయడం జరుగుతుంది. ఈ ధాన్యలక్ష్మి పూజలో పాల్గొన్న వచ్చిన అందరికీ కూడా తల కొంచెం ధాన్యం, పసుపు కొమ్ము ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ విరిగి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు ఇస్తారని కోరుకుంటున్నాం. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. మీరు చెప్పండి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ మావుళ్ళమ్మ వారి దేవస్థానం ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారికి శాకాంబరీదేవి అలంకారం చేయడం జరిగింది. దీనికి మా దేవస్థానం ఈవో గారు, ప్రధాన అర్చకులు మధ్యరాలు మల్లికార్జున శర్మ గారు, వీళ్ళు సహాయ సహకారాలతోటి, భక్తుల సహాయ సహకారాలతోటి నిన్న మధ్యాహ్నం నుంచి అమ్మవారికి ఈ అలంకరణ చేయడం ప్రారంభించారు. రాత్రి సుమారు 3:30 అయింది. తెల్లవారుజామున ఈ అలంకారం అయ్యేసరికి ఈ అలంకారం ఎందుకు చేయిస్తారంటే ఆషాఢ పౌర్ణమి రోజునంటే పూర్వము దుర్గమాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసేటండి. చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి దుర్గమాసురుడిని వరం కోరుకోమంటే దుర్గమాసురుడు మీ దగ్గరున్న వేదాలన్నీ నాకు ఇచ్చేయండి అని కోరేటండి బ్రహ్మదేవుడు తదాస్తు అన్నట్టండి. అప్పటి నుంచి దేవతలు, ఋషుల దగ్గర ఉన్న వేదాలన్నీ కూడా దుర్గమాసురుడి దగ్గరికి వెళ్ళిపోయేసరికి వీళ్ళ శక్తి క్షీణించిపోయింది. ఇంచేతనంటే వేదాలు ఉంటేనే యజ్ఞయాగాదులు అవి చేయడానికి ఉంటుంది. దాంట్లో సమర్పించిన అవిస్సు వీళ్ళకి ఆహారం కింద వస్తుంది దేవతలకి. అది లేక దేవతలందరూ బాగా క్షీణించిపోయి నీరసావస్థలోకి వచ్చేసి చాలా దుర్భిక్షమైన స్థితిలో ఉండగా దేవతలందరూ ఏంటి ఇలా జరుగుతోంది, ఏంటి దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించి వీళ్ళకన్నింటికి శక్తి స్వరూపిణి పార్వతీమాతే కదా, పార్వతీమాత దగ్గరికి వెళ్ళి అడుగుదామని
పార్వతీమాత దగ్గరికి వెళ్ళి పార్వతీమాతను ప్రార్థించారటండి. పార్వతీమాత ప్రత్యక్షమయ్యి ఏమిటంటే ఇలా ఉందమ్మా అని అన్నారటండి. అంటే ఆవిడ నేను వస్తానని భూలోకం వచ్చిందిటండి. భూలోకం వచ్చి చూసేసరికి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందండి, నదులన్నీ ఎండిపోయేటండి, సరస్సులన్నీ ఎండిపోయాయి, భూ అంతా బీటలు తీసేసింది, పంట పొలాలు మొత్తం అన్నీ కూడా ఏది కంటికి చూద్దామంటే చూపులేక అందవికారంగా బాగా నశించిపోయి ఉన్నాయటండి. అప్పుడు ఆవిడ బాధపడితే ఆవిడ కంటిలోంచి నీటి దార కింద కంటి చుక్కలు భూమి పడ్డాయటండి. ఆ చుక్కలు దార కింద ప్రవహించి నదులన్నీ పొంగిపొరలి సరస్సులు అన్నీ బాగున్నాయటండి, నిండుకున్నాయటండి. పంట పొలాలను నిండిపోయినవన్నీ ఒక్కసారిగా వరిచేలతోటి వాటితోటి సుభిక్షంగా ఉంది. అప్పుడు ఆవిడ మీకు నిత్యం పంట పొలాలు మీరు అంతా బాగుండాలని ఆవిడ శాకాంబరీదేవి అవతారం ఎత్తి, శాకాంబరి అంటే రకరకాల కూరగాయలు, రకరకాల పళ్ళు, రకరకాల ఆకుకూరలతోటి ఆవిడ దర్శనం ఇచ్చిందిటండి. ఇచ్చి మీకు నిత్యం ఇలాగే ఉంటుంది అని దీవించి అంతర్ధానం అయింది. అప్పటి నుంచి ఆషాఢ పౌర్ణానికి శాకాంబరీదేవి అని అలంకారంగా మనం రకరకాల కూరగాయలతోటి, పళ్ళతోటి, ఆకుకూరలతోటి ఈ అలంకారం చేసి భక్తులకి దర్శనం ఇస్తూ ఉంటాం. అదండి ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ మావుళ్ళ అమ్మవారికి శాకాంబరి అవతారంగా ఇక్కడ దర్శనం ఇస్తున్నారని, అలాగే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, అలాగే కూడా దేశమంతా కూడా బాగుండాలన్న సదుద్దేశంతో ఈ శాకాంబరి అవతారంలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.